హంటా వైరస్ అనే పేరు చెప్తేనే ప్రపంచం మొత్తం పానిక్ అయిపోతున్నారు. బట్ వై? ఎందుకు? హంటా వైరస్ అనేది ఎలుకల నుంచి వచ్చే వ్యాధి. ఎలుకల నుంచి ఎలా వస్తుందంటే ఎలుకల యూరిన్ ద్వారా, అదే విధంగా దాని మీద ఉన్న డస్ట్ ద్వారా ఎలుకలు ఎక్కడ ఉంటే హంటా వైరస్ అక్కడ ఉంటుంది. కాబట్టి హంటా వైరస్ అనేది అంత డేంజరస్. ప్రపంచంలోనే ఒక క్రూజ్ షిప్ లో 150 మంది ప్యాసింజర్స్ ట్రావెల్ చేస్తున్నారు. అందులో ముగ్గురికి హంటా వైరస్ సోకింది. అందులో 2 వృద్ధ దంపతులు. అయితే అందులో ఒక వ్యక్తి చనిపోగా భారతదేశంలో 2 కేసులు అయితే నమోదైనాయి. ప్రపంచం మొత్తంలో 12 కేసులు అయితే నమోదైనాయి. మొత్తం పానిక్ అయిపోయి ఆ క్రూజ్ షిప్ ని అట్లాంటిక్ ఓషన్ లోనే ఆపేశారు. వీటి సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే తలనొప్పి, కడుపు నొప్పి, కండరాల వీక్నెస్, దగ్గు, జ్వరం లాంటివి అయితే వస్తాయి. ఈ హంటా వైరస్ సోకిన తర్వాత 8 వారాల వరకు ఎలాంటి సిమ్టమ్స్ మనకు కనిపించవు. 8 వీక్స్ తర్వాత మెల్లగా తలనొప్పి, దగ్గు, జ్వరం, కండరాల వీక్నెస్, కడుపు నొప్పి ఇలాంటివి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ 2 వీక్స్ తర్వాత ఊపిరితిత్తుల్లో వాటర్ నిండి మనిషి అయితే చనిపోతాడు. ఇది హంటా వైరస్ కి సంబంధించిన లాస్ట్ స్టేజ్. కొన్ని కథనాల ప్రకారం ఈ హంటా వైరస్ 2026లో ఎంతో మంది ప్రాణాలని తీసేసుకుంటుందని చెప్తున్నారు. ఇప్పుడైతే స్టార్ట్ అయింది. లాస్ట్ ఎండింగ్ వరకు ఏం జరుగుద్దో ఎవ్వరం చెప్పలేం. కాబట్టి అందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఎలకలకి చాలా దూరంగా ఉండండి. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, అదే విధంగా సబ్స్క్రైబ్ చేయండి. నేనున్నానని మాత్రం అస్సలు మర్చిపోకండి.